దురుసుతనం. చెలమయ్యకు నోటి దురుసుతనం, పొగరు ఎక్కువ. ఇరుగు పొరుగుతో అనవసరంగా గొడవ పెట్టుకునేవాడు. నోటికొచ్చినట్లు తిడుతూ ఎప్పుడూ నోరు పారేసుకునేవాడు. ఇతరులు సమస్యల్లో చిక్కుకుని ఉంటే సహాయం చేయవలసింది పోయి నానా దుర్భాషలాడేవాడు. సాటి మనుషులపై ఏమాత్రం జాలి కరుణ చూపకుండా కర్కశంగా మాట్లాడేవాడు. ఒకనాడు రాత్రి చెలమయ్య ఇంట్లో బందిపోటు దొంగలు పడి సర్వం దోచుకుపోయారు. బంగారం, ధనం, నగలతో పాటు విలువైన వస్తువులేవీ మిగిల్చకుండా సర్వం తీసుకెళ్లారు. చేత చిల్లి గవ్వ కూడా లేకపోవడంతో చెలమయ్య కుటుంబ సభ్యులు తినడానికి తిండి లేక పస్తులుండసాగారు. కేవలం మంచినీళ్లు మాత్రమే త్రాగి కడుపు నింపుకోసాగారు. వారంలో ఒక్కరోజు పొయ్యి వెలగడమే గగనమయ్యింది. ఇలా ఎన్నో సమస్యలు చుట్టుముట్టుకోవడంతో బెంబేలెత్తిపోయాడు చెలమయ్య. అటువంటి క్లిష్ట పరిస్థితుల్లో ఓదార్చేవారు కానీ, ధైర్యం చెప్పేవాడు కానీ, సహాయం చేసి ఆదుకునేవారు కానీ లేకపోయారు. తన గురించి పట్టించుకునే నాథుడే కరువవడంతో బాధపడుతూ ఒంటరిగా కూర్చున్నాడు. ఇంతలో పక్కింటి వీరయ్య చెలమయ్యని సమీపించి, చెలమయ్య, ఎప్పుడూ ఇరుగు పొరుగుతో గొడవపడి దురుసుగా ప్రవర్తించి అందర్నీ దూరం చేసుకున్నావు. ఇతరుల సమస్యల్లో చిక్కుకొని ఉంటే సహాయం చేయాల్సింది పోయి నానా మాటలు మాట్లాడి పుండు మీద కారం చల్లినట్లు ప్రవర్తించడం వల్లే ఇప్పుడు ఎవ్వరూ నిన్ను పట్టించుకోవడం లేదు. ఆపదలో ఉంటే సహాయం చేయడం లేదు. నువ్వు ఇతరులను ఆదుకుంటేనే ఇతరులు నిన్నాదుకుంటారు. అందుకనే ఇరుగు పొరుగుతో సఖ్యతగా మెలగాలి. మనం ఆపదలో ఉన్నామంటే చెల్లించిపోయి ఆపద నుండి గట్టెక్కించేలా మనకంటూ మంచి స్నేహితుల్ని, శ్రేయోభిలాషుల్ని సృష్టించుకోవాలి. అందరితో మంచి సంబంధాలని ఏర్పరచుకోవాలి. కనుక నోటి దురుసుతనాన్ని తగ్గించుకో అన్నాడు. వీరయ్య మాటలతో జ్ఞానోదయం కలిగిన చెలమయ్య దురుసుగా ప్రవర్తించడం పూర్తిగా మానుకొని ఇరుగు పొరుగు వారితో సఖ్యతగా ఉంటూ ఆనందంగా జీవించాడు.